ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత. విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దాం. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసింది కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళతా. రిటర్నబుల్ ఫ్లాట్స్ రుణమిచ్చేలా బ్యాంకులతో మాట్లాడతా. అమరావతి ప్రస్తావన వివరిస్తూ మ్యూజియం ఏర్పాటు. రాజధాని రైతులు, మహిళలకు చంద్రబాబు హామీ. సో మనం చూసుకున్నట్లయితే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి చేద్దామని ముఖ్యమంత్రి అయితే అన్నారు. ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాజధాని రైతులకు హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి హైదరాబాద్ రాజధానిగా ఉందని విభజన చట్టంలో పేర్కొందని. ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని అన్నారు. అమరావతి రాజధాని సుంపన్న అంటే పన్నుల్ని ప్రధాని మోడీ 2న ప్రారంభిస్తున్నారని చెప్పేసి అన్నారు. అయితే రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారనమాట. రైతు కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు తమ ఆకాంక్షలు ఆయన ముందుంచారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చేయాలని రైతులు కోరారు. ఎన్డీఏలో తెదేపా కీలక భాగస్వామిగా ఉన్నందున చంద్రబాబు చెబితే ప్రధాని మోడీ వింటారని వారు పేర్కొన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అది మన పరిధిలోని అంశం కాదు, మనం డిమాండ్ చేయకూడదు, సామరస్యంగా అన్నీ సాధించుకుందాం అని పేర్కొన్నారు. మే 2వ తేదీన రాష్ట్ర చరిత్రలో మైలురాయి కాబోతుంది. రాజధాని నిర్మాణంలో ఇదో కీలక ముందడుగు అవుతుందని చెప్పారు. రైతుల త్యాగం వల్లే అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించుకుంటున్నామని, వారి మంచి మనసును రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని చెప్పేసి అన్నారన్నమాట. రైతులు, మహిళలతో ఆయన ముచ్చటించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లకు బ్యాంకులు రుణం ఇచ్చేలా కూడా మాట్లాడతామని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా జరిగింది. ఇక అదనపు భూసేకరణతో ధరలు అయితే పడిపోయేదని అపోహ అయితే అని చెప్పేసి అన్నారన్నమాట. అదనపు భూసేకరణ కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పారు. దాంతోపాటు ఉమ్మడి రాష్ట్రంలోని శంషాబాద్ విమానాశ్రయం భూసేకరణ చేసినప్పుడు 5,000 ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ముందు చూపుతో భూమి సేకరించినప్పుడు నట్టే నేడు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణంతో పాటు పెద్ద ఎత్తున హోటల్స్, మాల్స్ వచ్చి ఆర్థిక కార్యకలాపాలు అయితే బాగా పెరిగాయి అన్నారు. సో అలాగే అమరావతికి సంబంధించి అదేవిధంగా మనకి ఉత్తరాంధ్రని విమానాశ్రయానికి సంబంధించి అన్నీ కూడా ఈ విధంగా చేస్తున్నామని చెప్పారు. సో ఈ విధంగా ఈయన ఏం చెప్పారంటే అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోనే చట్ట సవరణ చేయించి చట్టబద్ధత అయితే కల్పించే యోచనలో ఉన్నామని చెప్పారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్